శాండ్ విషయం ఏం తమ్ముడు బాగాలేవే 11.12% మైనస్లో ఉన్నావు. ఇప్పుడు 5.38 మైనస్ ఉంది. ఏమైనా సిండికేట్లు ఉన్నాయా? ఇసుక ఏమైనా దొంగ వ్యాపారం జరుగుతా ఉందా? అటువంటిది ఏమి లేదు సార్. నాకు తెలియదు. ఇక్కడ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లేదు. నేను కొన్ని వేల కోట్ల రూపాయలు త్యాగం చేసి ఉచిత ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ స్కీమ్ను తీసుకొచ్చాను. దాన్ని సిన్సియర్గా అమలు చేసే బాధ్యత మీది. దాంట్లో రాజీయే లేదు. ఇంత నెగిటివ్ రావడం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు మీరు కూడా చెప్పండి, ఆయన ఏంటి, ఎందుకు ఇది వచ్చింది? ఉందా శాండ్ మాఫియా? ఉందా శాండ్ మాఫియా? ఉందంటే చేతులు పైకెత్తండి. కొంతమంది ఇస్తున్నారు. అట్లా కాదు. నేను అడిగేది ఏంటంటే ఎందుకు మీరు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేసి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మళ్ళీ 1 మంత్ టైం ఇస్తున్నా, మళ్ళా నేను సమీక్ష చేస్తా. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే నేరుగా ఎక్కడ రీచ్ ఉంటే శాండ్ రీచ్కి నేనే వచ్చి అక్కడ పంచాయతీ పెట్టి ఎవరు తప్పు చేసినా వాళ్ళు వదిలిపెట్టనని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. రాష్ట్రం అంతా కూడా ఈ మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి పనికి విఘాతం కల్పిస్తే అది మంచిది కాదు. అందుకే క్లియర్గా చెప్తున్నా, అది కూడా చేస్తాను. ఇంకో పక్క పొల్యూషన్